తెలియపరుస్తూ దైవ గ్రంథంలో నుంచి జకరియా గ్రంథంలో నుంచి చాలా విషయాలు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. గడిచిన రాత్రి చాలా విషయాలు దేవుని గ్రంథంలోంచి మనం ధ్యానం చేశాం. మనం 4వ వచనంలో ఉన్నాం. 4వ వచనంలో దేవుని ఆవేదన, దేవుని బాధ 1 నుంచి 4-5 వచనాల వరకు కూడా ఒక్కొక్క వచనంలోని ప్రవక్త ద్వారా దేవుడు వ్యక్తపరుస్తున్నటువంటి ఆవేదన కనిపిస్తుంది. మొదటి వచనంలో ప్రవక్త ప్రవచించిన తీరి, ప్రవక్త యొక్క స్థితిగతులు మనం విన్నాం. 2వ వచనంలో దేవునికి కోపం వచ్చి ఉన్నదని, యెహోవా మీ మీద కోపించి ఉన్నాడని ప్రవక్త ప్రవచించాడు. 3వ వచనంలో మీరు దేవుని తట్టు మీరు తిరగాలి, లోకాన్ని విడిచి శాపాన్ని విడిచి దేవుని తట్టు మీరు తిరగండి అన్నాడు. 4వ వచనానికి వచ్చేసరికి మీరు దేవుని మాట వినాలి, నా మాట మీరు ఆలకించాలంటాడు. గడిచిన రాత్రి ప్రభు మనతో మాట్లాడిన విషయం కూడా అదే. మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించను వారు వినకపోయిరి, నా మాటను ఆలకించలేదు అంటాడు. మీరు ఆ మాట మీరు చదివితే మీకు అర్థమవుతా ఉంది. మీ దుష్క్రియలను మాని మీరు నా వైపు తిరగాలి, నా మాట మీరు వినాలి అని చెప్పాడు. గడిచిన రాత్రి చాలా విషయాలు దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని వైపు మనం తిరగవలసి ఉన్నదని, యెహోవా మాట వినవలసి ఉందని ఇర్మియా గ్రంథంలో గడిచిన రాత్రి 7వ అధ్యాయం నుంచి చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. అదే ఇర్మియా గ్రంథంలో నుండి 7వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేస్తే, నేను మీతో మాట్లాడినను మీరు పెందలకడే లేచి, మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచిన మీరు ఉత్తరమీకయు ఉండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసిద్రి గనుక సిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగ చేస్తాను. మీరు ఈ 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి దినాన ఇదే 7వ అధ్యాయంలోంచి మనం చదివాం. 2-3 వచనాలు యెహోవా మాట వినండి అని ప్రభు మాట్లాడారు. అంతేకాదు, మీ మార్గములను దిద్దుకోవాలి, మీ మార్గములను సరిచేసుకోవాలి అని చెప్పాడు. మీ మార్గములను మీరు సరిచేసుకుంటూ మీ మార్గములను దిద్దుకోండి. ఈ స్థలము యెహోవా స్థలం, ఇది దేవుని మందిరం అని మీరు చెప్పుకొనిచున్నారే, కానీ మీ ప్రవర్తన మీ క్రియలు మార్చుకోవలసి ఉన్నదని ప్రభు చెప్పాడు. అదే 13వ వచనానికి వచ్చేసరికి అంటాడు, నేను మీతో మాట్లాడినను పెందలకడని లేచి మీతో మాట్లాడిన మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమీయకయు ఉన్నారు అంటాడు. దేవదేవుడు పెందలకడనే అన్నిటికంటే ముందుగానే దేవుడు హెచ్చరిక చేశాడట, ప్రకటన చేశాడంట. ప్రకటించినా కాని వారు వినలేదట, ప్రకటించినను వారు పట్టించుకోలేదట. దేవుని వాక్కును మనం పట్టించుకోలేనప్పుడు ఏం జరుగుతూ ఉంది? సిలోహునకు జరుగునట్లుగా మీకు కూడా జరుగుతుంది అన్నాడు. సిలోహునకు ఏం జరుగుతుంది? సిలోహులో ఉన్న దేవుని మందస్సాన్ని ఫిలిష్తీయులు ఎత్తుకెళ్ళిపోయారు. యుద్ధ భూమిలోనికి మందస్సాన్ని తీసుకువెళ్తే ఆ మందస్సాన్ని ఫిలిష్తీయులు తీసుకువెళ్ళిపోయారు. ఆ మందసం ఉంటే మనకు ఆశీర్వాదం, మందసం ఉంటే మనం యుద్ధంలో జయం పొందుతామనుకుని సిలోహులో ఉన్న దేవుని నిబంధన మందసాన్ని తీసుకెళ్ళి హోప్ని ఫినెహాసులు వారితో ఉన్నారనుకుని వాళ్ళు తీసుకుని వెళ్ళి మందసాన్ని యుద్ధ భూమిలో పెట్టారు.
చివరకు వచ్చేసరికి మందసం వారి మధ్యలో లేదు. ఏ మందస్సు మనకు సహాయం చేస్తుంది అనుకున్నారో ఆ మందస్సాన్ని ఫిలిష్తీయులు ఎత్తుకెళ్ళిపోయారు. చాలా దినములు వారికి మధ్యలో మందస్సము లేకుండా అయిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మాట వినకపోయిన ఎడల ప్రభు చెప్తాడు 13లో, నేను మీతో మాట్లాడిన పెందల కడే లేచి నేను మీతో చెప్పాను, అయినా మీరు వినలేదంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, 24వ వచనానికి కూడా వస్తే ఇదే అధ్యాయం 24వ వచనం అంట, అయితే వారు వినకపోయిరి, చెవి యొక్కకుండిరి, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయములో పుట్టు హృదయ కాఠిన్యమును అనుసరించి నడిచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ అధ్యాయం అంతా మనకి ఇదే కనిపిస్తుంది. 7వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్తాడంటే, పెందల కడే దేవదేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచించాడట. ఆ డోర్ క్లోజ్ చేయండి, ఏసీలు బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి పెందల కడనే దేవదేవుడు లేచి తన ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. అయిన వారు ఆయన మాట పట్టించుకోలేదు, వారు మాటను వినలేదట. వారు ఏం చేస్తూ ఉన్నారు? అయితే వారు వినకయు చెవి యొక్కకయు ఉండిరి, ముందుకు సాగక వెనుదీయుచు తమ ఆలోచన బట్టి దుష్ట హృదయములో పుట్టినటువంటి ఆలోచనలే పాటించారు. వాళ్ళు దేవుని మాట వినలేదు. వాళ్ళు తన హృదయములో ఏం పుడతా ఉందో, తన మనసులో ఏమైతే ఆలోచన కలుగుతూ ఉందో అదే చేసేస్తూ ఉన్నారు. వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? హృదయం అన్నింటికంటే మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి కలిగినది అంటాడు. హృదయం అన్నింటికంటే మోసకరమైంది. ఇప్పుడు దేని మీద ఆధారపడతా ఉన్నారు వీళ్ళు? మోసగిస్తున్నటువంటి హృదయం మీద వీళ్ళు ఆధారపడ్డారు, కానీ ప్రవచిస్తున్నటువంటి ప్రవక్తల మాటను వీళ్ళు పట్టించుకోలేదు వీళ్ళు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, ముందుకు సాగక వెనుతీచు వచ్చిరి. దేవదేవుడు ఏం కోరుకుంటాడంటే, మన విశ్వాస యాత్రలో ముందుకు సాగాలని ప్రభు ఆశిస్తాడు. కానీ వీళ్ళు ఏం ఆశిస్తూ ఉన్నారు? వీళ్ళు వెనుతీచు వచ్చిరి, ఒక్కొక్క అడుగు వెనకెళ్ళిపోతూ ఉంది. ఎవరో కుటుంబంలో ఉన్న ప్రోత్సాహాన్ని బట్టి, బలవంతాన్ని బట్టి ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నాం, కానీ వాస్తవానికి నీ హృదయంలో దేవుని మీద ఉన్నటువంటి భక్తితో కానీ భయముతో కానీ ప్రభు యొద్దకు రాలేకపోతా ఉన్నాం. చాలామందిలో ఉన్నటువంటి అవివేకమైన భక్తి ఇదే. ఇంటిలో వాళ్ళని ప్రోత్సహించడానికి, ఇంట్లో వాళ్ళని భ్రమపరచడానికి దేవుని దగ్గరకు వస్తా, కానీ పూర్ణ హృదయంతో దేవుని దగ్గర రాలేం మనం. వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది ఇక్కడ? వెనుతీయుచు వచ్చిరి, ముందుకు సాగవలనని దేవుడు చెప్పాడు. అయితే వారు వినకయు చెవి యొక్కకయు ముందుకు సాగక వెనుతీయుచు తమ ఆలోచనలను బట్టి తన దుష్ట హృదయములో హృదయ కాఠిన్యాన్ని బట్టి వారు నడుచుచూ వచ్చారంటాడు. మీరు 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇర్మియా గ్రంథంలో ఈ మాటలే మనం చూస్తాం. మనం ఐగుప్తిలో నుండి మీ పితరులు ఏమండి మీ పితరులు రప్పించిన దినము మొదలుకొని నేటి వరకును నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చుతని, నా మాట వినుడని అని పెందల కడే లేచి చెప్పుచూ వచ్చుతని, అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవి యొక్కకపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో చాలా చోట్ల ఏం కనపడుతుందో తెలుసా? మనం పెందల కడనే అని మాట. మీరు చదివినటువంటి ఇందాక చదివిన 7వ అధ్యాయంలో కూడా అదే ఉంది. నేను పెందల కడనే లేచి నేను ప్రకటించాను అంటే, అపాయం రాకముందు, శ్రమ రాకముందు, ఉపద్రవము రాకముందు దేవదేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆ మాటనే జపన్యా కూడా చెప్పాడు. ఏం చెప్పాడు జపన్యా? సిగ్గుమాలు జనులారా, పొట్టు గాలికి ఎగిరిపోతూ ఉన్నట్లు సమయం గతించిపోతూ ఉంది. యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకముందే మీరు దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు మల్లుకోవాలి అని ప్రభు చెప్పాడు. ఆది కాలం నుంచి కూడా దేవదేవుడు ఆయన ఊరకనే హఠాత్తుగా ఎవరి మీదకన ఉగ్రతను పంపించలేదు, ఎవరిని హఠాత్తుగా ఎవరిని శిక్షించలేదు. ఆయన శిక్షించడానికి గల కారణాలు ఏంటంటే, చెప్పినా వినలేనప్పుడు,
చెప్పినా పెడచెవిని పెట్టినప్పుడు, చెప్పినా పట్టించుకోలేనప్పుడు అప్పుడే దేవుడు వారి మీద తన కోపమును మండజేశాడు. ఉదాహరణకి ఆది కాలంలోనే ప్రథమ దంపతులైన ఆదాము అవ్వలతో దేవుడు తినకు అన్నాడు. తిన్న తరువాత ఎందుకు కదా దేవుడు పంపేశాడు. అంతవరకు వారు క్షేమము కలిగి ఉన్నారు. దేవదేవుడు వారిని ఏమీ ఇబ్బంది పరచలేదు. కానీ ఎప్పుడు వారు తోటలోంచి బయటికి వెళ్ళిపోవలసి వచ్చింది, దేవుని మాట వినలేదు వాళ్ళు, ఆలకించలేదు వాళ్ళు. తినకు, తింటే ఏమవుద్ది, ప్రమాదం, చనిపోతావు, ఆపద, దాని జోలికి పోకో, దాన్ని ముట్టకని దేవదేవుడు చెప్పాడు. వినలేదు వాళ్ళు, పట్టించుకోలేదు. దేవదేవుడు ఉట్టినే ఊరకనే ఎవరి మీద కీడు కానీ ఆపద కానీ ప్రమాదము కానీ రానివ్వడు. చెప్పినా వినకపోతే చెప్పి 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 విసిగిపోతాడు ఆయన. దేవదేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా ప్రవచిస్తూ వచ్చాడు. వారు వినలేదు, వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు. అందుకని ఈ 7వ వచనం 11:7 ఏం చెప్తున్నా, నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పినను, అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవి ఎగ్గకపోయిరి. వారు అనుసరించవలని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలో వాటన్నిటినీ వారి మీదకి రప్పించుచూ ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. మరలా మీరు ఆ తర్వాత మాటలో చూస్తారు, వారు అనుసరించవలనని నేను ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ వాళ్ళు అనుసరించి నడవలే. మనం నడవడానికి మనకు ఒక గ్రంథం ఉంది. దేవుడు మనకు ఒక రాజ్యాంగాన్ని రాసించాడు. ఈ రాజ్యాంగం ప్రకారముగా నడుస్తేనే మనము ఆశీర్వాదకరంగా ముందుకెళ్ళిపోతాం. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే, దేవుని చట్టాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా దేవునికి మన మీద కోపం అనేది రగలటం వాస్తవం. చాలామందిలో ఏమని మాట్లాడుకుంటారంటే, అయ్యయ్యో దేవుడైనా పట్టించుకోలేదా, దేవుడైనా సహాయం చేయలేదా, కనీసం దేవుడైనా పట్టించుకుంటే ఉపకారం చేస్తుంటే ఎంత బాగుండేది అని మాట్లాడతారు. కానీ ప్రతి వారం దేవుడు చెప్తాడు, ప్రతిరోజు దేవుడు బోధిస్తాడు, ప్రతి దినము దేవుడు బోధిస్తాడు. ఆయన ప్రవక్తలను పంపిస్తాడు, తన ప్రవక్తల ద్వారా ప్రవచిస్తాడు. ప్రవచించిన ప్రవచన వాక్యాన్ని పట్టించుకోలేనప్పుడు దేవుడు ఆగ్రహిస్తాడు. ఇంకా తదుపరి మనం ఏమి చేయలేం. ఉదాహరణకి ఏలి తన కుమారులు అన్నాడు, రే మీరు చేయుచున్నదేంటి, యాజకత్వం చేయవలసిన వారు పాపం చేస్తున్నారేంట్రా, అది మీకు మంచిది కాదన్నాడు. ఆయన పట్టించుకోలేదు వాళ్ళు. కానీ అన్నదమ్ములిద్దరూ ఒకరోజునే ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నటువంటి యుద్ధకాలంలో కత్తివాత అయిపోయే యాజకులిద్దరూ కూడా షిలోహులో ఉన్నటువంటి ఆ మందసమ దగ్గర యాజకత్వం చేయవలసినటువంటి అన్నదమ్ములు హోప్ని ఫినెహాసులు ఇద్దరు కూడా ఆ యుద్ధ భూమిలో చనిపోవడం గల కారణాలు ఏంటంటే పట్టించుకోలేదు వాళ్ళు. తండ్రి ఉపదేశాన్ని, తండ్రి ఆజ్ఞను వారు లెక్క చేయలేదు వాళ్ళు. కనుకనే వాళ్ళ మీద దేవుని కోపం రగులుకుంటూ వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలు, దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటకు ఎవరైతే కట్టుబడతారో ఖచ్చితంగా వారు దీవించబడతారు. అందుకనే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో 25వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చదివితే ఇలా రాయబడతా ఉంది. 25వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. ఆమోసు కుమారుడును యోధారాజైన 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకును ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై వచ్చెను. నేను పెందలకడనే లేచి ఆ మాటల ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించారు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఈ మాటలు మీరు చూస్తే కనుక 7వ అధ్యాయంలో కూడా దేవుడు ఏం చెప్పాడు, పెందలకడే చెప్పాడట. 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు దేవుడు, పెందలకడే నేను మీకు హెచ్చరిక చేశానంటాడు. 25వ అధ్యాయంలో ఏం చెప్తా ఉన్నాడు, నేను పెందలకడనే లేచి మీకు ఈ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోయిరి. మీ చేతి పనుల వల్ల నాకు కోపము పుట్టించినట్లు
నమస్కారము చేయుటయు మాని మీ చెడ్డ మార్గములను మీ దుష్క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకు నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసించుదరని చెప్పుటకై యెహోవా పెందలకడి లేచి ప్రవక్త అయిన తన సేవకులకు అందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చెను. మీరు వినకపోతిరి, వినడానికి మీరు చెవి వగ్గలేదు. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతు పన్ను వల్ల నాకు కోపం పుట్టించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరలా మరి ఇంకోసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎవరిని పంపించాడంట? తన ప్రవక్తలను, తన సేవకులను పంపించాడంట. దేవుడు తన సేవకులను, తన ప్రవక్తలను పంపించి పెందలకడే చెప్పాడట. ఎప్పుడు చెప్పాడంట? అంత అయిపోయాక కాదు, అంత అయిపోయిన తర్వాత ఒకళ్ళు వచ్చి అంటారు నీకు ముందే చెప్పానంటే ఉత్తిదే, వాళ్ళు అలా అంటారు. కానీ యేసయ్య ఏం చెప్తా ఉన్నాడు? పెందలకడే నేను మీకు వచ్చి చెప్పాను. మీకు నేను ఎలా చెప్పాడంటే తన ప్రవక్తలను, తన సేవకులను వాడుకుని చెప్పాడు. తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా బోధించిన వారు వినకపోయిరి. దేవుడు డైరెక్ట్గా ఎవరితోని మాట్లాడు. ఆయన మాట్లాడితే ఖచ్చితంగా వాక్యము ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ ఆయన సమాచారాన్ని తెలియచేస్తాడు. పెందలకడే తెలియచేస్తాడు. వినకపోతే నీ దుష్ట హృదయంలో పుట్టే మూర్ఖత చొప్పు నువ్వు నడుచుకుంటా వెళ్ళిపోతే తదుపరి నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. మోషే గారు అన్నాడట, ఒరే 6 దినాలే మన్నా కురుస్తుంది, 7వ రోజు ఎవరు గంపలెట్టుకుని బయటికి వెళ్ళకండి, మన్నా దొరకదు అన్నాడట. అందులో కొంతమంది ఏం చేశారంటే అలాగేనండి 6 రోజులు మేము కష్టపడతాం, 7వ రోజు బయటికి వెళ్ళమన్నారట. కొంతమంది అన్నారట మోషే అలా చెప్తాడరా, ఎందుకు దొరకదో, కురిపించేవాడు దేవుడైతే ఈ మోషే ఎవరో, రండి గంపలెట్టుకుని వెళ్దామని ఎవరికి వారి 7వ రోజున వారి గంపలు తీసుకుని మన్నాను ఏరుకోవటానికి వెళ్ళారట. కానీ వారికి 7వ దినం మన్నా వారికి దొరకలేదు అని నిర్గమాకాండంలో ఉంటుంది. 6 దినాలే మన్నా కురుస్తుంది, 7వ రోజు మన్నా కురవదు అన్నాడు ఆయన. అయినా వీళ్ళు వినలేదు. వీళ్ళు వినకుండా మళ్ళీ ఎవడికాడు గంపలెట్టుకుని వెళ్ళారు. మళ్ళా ఒక్కరోజు నోరు కట్టుకోవడానికి వీళ్ళకి ఒక్క దినం ఉపవాసం చేయడానికి గడగడగడలా ఆడిపోయారు. వాళ్ళు ఒక్క దినం ఉండలేకపోయారు. 6 రోజులేరు అబ్బాయి. 7వ రోజున ఎవడు పొయ్యి వెలిగించడానికి లేదు. 7వ రోజు దేవుడు మన్నా కూడా పంపడు కాబట్టి మన్నా కురవదన్నాడు ఆయన. కానీ వీళ్ళకి ఆ 7వ రోజు ఒక్కరోజు నోరు కట్టుకుని ఉండలేక గంపలెట్టుకుని బయటికి వెళ్ళారు. వాళ్ళు మన్నా ఏరుకొందామని వెళ్ళారు, కానీ మన్నా వారికి దొరకలేదు అని రాయబడతారు. మాట వింటే దీవించబడతా. ఇంకొకసారి మోషే అన్నాడు, అరే మన్నా ఎవరో దాచుకోవద్దు, మన్నాన్ని తినేయండి, ఏ రోజుకి ఆ రోజు తినండి, మురక పెట్టుకోవద్దు. దేవుడు ఎప్పుడు కూడా మురికిపోయింది, చెడిపోయింది, కుళ్ళిపోయింది ఏం పెట్టడం మనకి. ఆయన దేవుడు, మన దేవుడు శ్రేష్టమైన దేవుడు కనుక తన పిల్లలకు శ్రేష్టమైనవే ఇస్తాడు ఆయన. కాబట్టి మీలో ఏ ఒక్కరు కూడా రాత్రికి రాత్రి మీరు పెట్టిన దాన్ని ఏ రోజుకి ఆ రోజే పెట్టిన దాన్ని తినేయండి అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? దాచుకున్నారట, మన్నాను దాచుకున్నారు. ఒకళ్ళకి అదేం బుద్ధో, పులిసిపోయింది, కుళ్ళిపోయింది దాచుకుని ఊరబెట్టుకుని తింటూ ఉంటారు. అదొక అలవాటు వాళ్ళకి, లేదా తృప్తి ఉండదు వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మన్నా ఏ రోజుకి ఆ రోజు డేరా ముందు కురిసేస్తూ ఉంది. ఉదయకాలం లేచేసరికి డేరా తలుపులు తెరవగా ప్రతి డేరా ముందు మన్నా కురుస్తూ ఉంది. మన్నాన్ని పోగు చేసుకుంటారు. ఎండ వచ్చేసరికి ఆ మంచు ఆరిపోతూ ఉంది. మన్నా పోగు చేసుకుంటూ ఉన్నారు. ఆ మన్నాను వాళ్ళు తింటూ ఉన్నారు. దేవదూతలు తినే ఆహారము దేవుడు మనుషులకు పెట్టాడు. దాని రుచి తేనెయు రొట్టియు కలుపుకుని తిన్నంత మధురమైన రుచి అమోఘముగా ఉండేది. ఉదయము ప్రతిరోజు ఉదయకాలం డేరా ముందు కూర్చేది. ఎవ్వరూ బయటికి వెళ్ళి నెత్తుక్కోవలసినటువంటి అవసరం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మోషే అంటాడు, దాచుకోవద్దు, రేపటికి పాడైపోద్ది, ఈరోజే తినేది. అందులో కొంతమంది వినలేదు, వాళ్ళు మాట వినలేదు, సేవకుని మాట వినలేదు, దాచుకున్నారట. ఉదయం మనకు అది కంపు కొట్టింది అని బైబిల్లో ఉంటుంది. మాట వింటే దీవించబడతాం, లేదా కంపే కదా మన జీవితాలు, దుర్వాసనే కదా మన బ్రతుకులు. దేవుని సేవకుడు తన మాటను తన దాసుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు
దేవుని సేవకుడు ఆజ్ఞాపించినప్పుడు దానికి కట్టుబడితే, లోబడితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కానీ ఆ మన్నాను దాచుకుని తిందామనుకున్నారు. ఒక్కొక్కరికి కడుపు సరిపోక ఏమో రేపు ఎంత వస్తుందో ఏంటో, ఎంత కురుస్తుందో తెలియదు, కానీ ఈ రోజుది రేపుడిది రెండు కలిపేసుకుని తినేద్దాం అనుకున్నారేమో వీళ్ళు. కొంతమంది అదొక అలవాటు, నిన్నటిదే మొన్నటిదే కలుపుకుని అంతంతా కొంచెం నిండిపోవాలా, అదంతా పోగు చేసుకుని తిందామనుకున్నారేమో వీళ్ళు. ఆ మన్నాని పోగు చేసుకునేసరికట ఉదయకాలానికి కంపు వచ్చేసిందంట, అది వాసన కొట్టేసింది. అది మోషే ముందే చెప్పాడు, కంపు కడుక్కోవడం ఎందుకురా, ఆ దరిద్రాన్ని కడుక్కోమని ఎవడ చెప్పాడు? దాచుకోవద్దు, పాడైపోద్దని చెప్పాను కదా. ఏ రోజుగా రోజు తినేస్తే శుభ్రంగా మరలా మీ పాత్రలు కడిగేసి శుభ్రం చేసుకోవచ్చు. కానీ ఆ పాత్రలో కంపు, దరిద్రం, కుళ్ళి పట్టుకెళ్ళి ఉదయం చేత్తో కడుక్కోమని ఎవడ చెప్పాడు? దేవదేవుడు అలా చెప్పలేదు. ఏ దినమక ఆ దినమే శ్రేష్టమైన ఆహారాన్ని పెడతానన్నాడు. వీళ్ళకి వచ్చిన బాధ ఏముంది? ఇప్పుడు దేవుని మాట వింటే మనం దీవించబడతాం. దేవుని మాట వింటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని మాటకు కట్టుబడితే సమృద్ధి అయిన మన్నా ఏ రోజుకి ఆ రోజు మన డేరా, మన ఇండ్లలో, మన కుటుంబాల్లోనికి వస్తుంది. దేవుని మాటకి లోబడితే కొరత లేకుండా, ఆకలి లేకుండా, చేయి చాచకుండా, లేదు అనే మాట నీ ఇంటిలో లేకుండా దేవదేవుడు ఏ నాటికాడే నీ కుటుంబంలో సర్వ సమృద్ధిని దేవుడు దయచేస్తాడు. చేయి చాచి అడిగే స్థితి నీకు రానివ్వడు. ఆయన సన్నిధిలో ఆయన మాట వింటే, ఆయన మాటకి లోబడితే ఏ దినమక దినము దేవదేవుడు పరలోకము నుంచి మన్నాను కురిపిస్తాడు. ఆయన దేవదూతలు తినే శ్రేష్టమైన ఆహారం దేవుడు మనకు పెడతాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ దినం నా ఇంటిలో కొరత ఉంది, సాయం చేయండి అయ్యా అనే స్థితి నీకు రానివ్వడు. ఆయన మాటకు లోబడితే, గత రాత్రి దేవుడు చెప్పాడు, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విన్న ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తానంటాడు. ఆయన దేవుడు ఎలాగ మాట్లాడతాడు? ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా. దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుని వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమై ఉన్న దేవుడు తన దాసుని ద్వారా ఏ నాటికానాడు శ్రేష్టమైనటువంటి వాక్యాహారంతో తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డల వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని మాటకు లోబడాలి. పెందలకడే తన దాసుడు చెప్పాడు, పెందలకడే తన సేవకులు ప్రకటించారు, పెందలకడే ప్రవక్తలు ప్రవచించారు. ప్రవచనాలు ఎవడు పట్టించుకోలేదో తన మూర్ఖ హృదయంలో పుట్టే దుష్ట ఆలోచన చెప్పు నడుస్తూ ఉన్నారు. నీ హృదయం ఏం చెప్తా ఉందో, నీ మనసు ఏం చెప్తా ఉందో అదే చేస్తూ ఉన్నావు. కానీ మనల్నందరినీ నడిపించే ఈ వాక్యం ఉంది కదా, మనల్నందరినీ తృప్తిపరిచే దేవుని వాక్యం ఉంది కదా, బాధలలో నెమ్మది కలగజేసే జీవవాక్యం అనుకున్నది కదా. ఈ వాక్యమే నా బాధలలో నాకు నెమ్మదిని కలగచేస్తూ ఉందని చెప్పబడిన ఈ వాక్యాన్ని ప్రక్కన పెట్టేశారు. తమ దుష్ట హృదయములో, చెడు హృదయములో పుట్టే ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అవే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి చూడండి. వెళ్ళకూడదు. ఈ ప్రార్థన కాలంలో ప్రార్థనలోనే మనం ఉండాలి, దేవునితోనే ఉండాలని చెప్పిన బయటికి వెళ్ళారు వీళ్ళు. ఎందుకు? సంపాదన కొరకు గంపలు ఎత్తుకొని పోగు చేసుకోవటానికి వెళ్ళారు. ఏమీ దొరకదో, అది నీది కాదు. నీ సమయం దేవుడు నీకు ఇచ్చింది. కష్టపడడానికి ఒక కాలం ఇచ్చాడు. రాత్రి దేవుడు మనతో మాట్లాడు, ఆకాశ పక్షులు చూడు, సాయంకాలానికి తన గూటులోనికి చేరిపోతాయి. తమ రావలసిన కాలం వాటికి తెలుస్తుంది. ఏ కాలానికి రావాలో వాటికి తెలుస్తాయి. వాటికి గాడిదని చూడు, సంత దొడ్డు ఎక్కడుందో నెత్తుకుని వెళ్ళిపోద్ది. ఎద్దుని చూడు, తన కావందని గుర్తుపడుతుంది. నా ప్రజలకు తెలివి లేదని దేవుడు బాధపడ్డాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, పెందలకడే నా ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నారు. ప్రవక్త తన హృదయంలో పుట్టిన ఆలోచన బట్టి కాక పరిశుద్ధాత్మ దేవుడికి నడిపింపు ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని సేవకుని మాటకి ఎప్పుడైతే ప్రవక్త మాటకి సంఘము కట్టుబడతా ఉందో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ముందుకు కాక వెనుకకు వెళ్ళిపోవటానికి ఇష్టపడ్డారంటే వాళ్ళు. ఇందాక మీరు చదివిన మాటల్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదంటండి వాళ్ళు. మరి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నారు? వాళ్ళు వెనుకకు వెళ్ళటానికి తీర్మానించుకున్నారు. మీరు 7వ వచనాన్ని ఇందాక మీరు చదివారు, 25వ అధ్యాయం 7వ వచనం ఇర్మియాలో. అయితే మీకు బాధ కలుగుటకాయ, 7వ వచనం చదవండి. అయితే మీకు బాధ కలుగుటకాయ మీ చేతులు పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాటలు ఆలకించక పోతిరని
యెహోవా సెలవిచ్చిచ్చు ఉన్నాడు, నాకు కోపము పుట్టించారు. దేనివల్ల కోపం వచ్చింది దేవునికి? మాట వినకపోవటం వలన, మాటకు లోబడకపోవటం వలన, మాటలు పెడచెవుని పెట్టడం వలన దేవునికి కోపం వచ్చింది. దేవునికి మనిషి మీద ఎందుకు కోపం వచ్చిందంటే కనుక మాట వినక, మాటను ఆలకించక, మాటలు పెడచెవుని పెట్టి దేవుని మాట కాక తన సొంత ఇష్టం ప్రకారంగా నడుస్తూ దుష్ట హృదయములో పుట్టే ఆలోచన ప్రకారంగా వారు ప్రవర్తిస్తూ దేవునికి కోపము పుట్టించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి కోపం ఎందుకు వస్తుందంటే మాట వినకపోవుట వలనే కోపం వస్తుంది. ఇంత పెద్ద ప్రమాదము మన ఆదాము అవ్వలకు ఎందుకు సంభవించిందంటే ఒకే ఒక కారణం, మాట వినకపోవుట వలనే వారంత పెద్ద శిక్షకు లోనయ్యారు. మనందరికీ కూడా మొట్టమొదటిగా ఈ భూమి మీద మొదటి సంతతి అయినటువంటి ఆదాము అవ్వలే మాదిరి. వారిని చూస్తే మనకు అర్థమైపోవాలి, మాట వినకపోవటం వల్ల ఏం కలుగుతుంది? సుఖము నుండి, సౌఖ్యము నుండి, సంతోషము నుంచి వారు ఏదేని తోటలోంచి వెళ్ళిపోవలసి వచ్చింది. ఎందుకు వారు వెళ్ళిపోవలసి వచ్చిందంటే ఒకే ఒక కారణం, మాట వినకపోవటం వలన, మాటను ఆలకించకపోవటం వలన దేవదేవుడు ఏదేను తోటలో నుంచి దేవుడు వారిని బయటికి పంపివేయవలసి వచ్చింది. ఈ ఒక్క కారణమే, ఇంకంతకంటే పెద్ద తప్పిదము ఇక ఏమీ లేదు. కానీ దేవుడు ఒకటే ఒకటి చూస్తాడు, మాట వినాలి, మాటకు లోబడాలి, మాటకు కట్టుబడాలి అని. కాబట్టి ఎలా కట్టుబడాలి? నీ దుష్ట హృదయములో పుట్టే ఆలోచన కాదు, తన ప్రవక్తల ద్వారా ఏం ప్రవచించాడో దానికి లోబడాలి, దానికి కట్టుబడాలి. దేవదేవుడు చెప్తా ఉన్నాడు, నేను నీ నుండి కోరుకునేది ఏమీ లేదు, నీతిని, న్యాయమును, కనికరాన్ని కోరుతా ఉన్నా. అంతే. దేవుడు కోరుకునేది నీతిని, న్యాయమును, కనికరాన్ని కోరుతా ఉన్నాడు. గడిచిన 2 రాత్రులు మనం విన్నాం, దేవుడు ఎడ్లను కోరటం లేదు. ఏం కోరుతా ఉన్నాడు? నీ పెదవులను దేవునికి బలిగా కోరుతా ఉన్నాడు. నీ నోటి మాటలతో దేవుని దగ్గర ఒప్పుకుని బలిచ్చి, ఇక మీదట నేను దాని జోలికి పోను, ఆ పాపం జోలికి పోను, శాపగ్రస్తమైన వాటిని నా కన్నెత్తు కూడా చూడనని చెప్పి దేవుని దగ్గర నీ పెదవులు దేవునికి సమర్పించి ఒప్పుకుంటే దేవదేవుడు క్షమిస్తాడు. ఇక మీదట ఆ తప్పిదము జోలికి పోనని చెప్పి నీ పెదవులు దేవునికి బలి ఇవ్వాలి. యెషయా చూడండి ఎలా బలి ఇచ్చాడో, అయ్యా నాకు నీ పరిచర్యలో ముందుకు సాగాలని ఉంది, కానీ నా పెదవులు మంచివి కాదు, నోరిపితే మంచిగా నేను మాట్లాడలేకపోతా ఉన్నాను, నన్ను దహించవయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని తీసుకొచ్చి యెషయా పెదవులు కాల్చేశాడు అని వాక్యం రాయబడతారు. అగ్ని కొరను తీసుకుని వచ్చి యెషయా పెదవులు కాల్చగా యెషయా అంటాడు, అయ్యా నేను ఉన్నాను, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నన్ను పంపు, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నీ కొరకు నేను నిలబడతాను, నీ పరిచర్య కొరకు నేను నిలబడతాను అన్నాడు. ఎందుకో తెలుసా? యెషయా నోరు కాల్చబడింది, అతడు పెదవులు కాల్చబడ్డాయి. అపవిత్రమైనది ఏది తన పెదవుల దగ్గరికి రానివ్వడిక. కాబట్టి దేవుణ్ణి అడగాలి, అయ్యా పరిశుద్ధాత్ముడ, నా పెదవులు ఈ కోటాల్లో కాల్చు, అపవిత్రమైన మాటలు కానీ, అపవిత్రమైన వాటిని కానీ నేను తాకకుండినట్లు, నా పెదవులు వాటిని దేవ తాకకుండినట్లుగా, నా పెదవుల నుండి అపవిత్రమైన మాటలు రాకూడినట్లుగా నన్ను దహించమని అడిగితే నీవు మోకరిస్తే పరమదేవుడు ఆకాశం నుంచి నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. వాక్యంలో రాయబడుతుంది, నీ హృదయపు వాకిటిలోనికి వచ్చేసాడు ఆయన నీ హృదయపు వాకిటిలో నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ నోటితో, నీ పెదవులతో ఆయనకు ఒకవేళ బలి ఇస్తే కనుక ఆయన నీ హృదయపు వాకిటిలో నిలబడిన దేవుడు లోనికి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే అతడు నాతోను, నేను అతనితో కలిసి భోజనము చేయదము. నీలోనికి వస్తాడు. బయట నిలబడిపోయిన నా దేవదేవుడు నీ హృదయంలోనికి రావడానికి నీవు అనుమతించాలి, నీ మనసు అనుమతించాలి. అయ్యా నీవు నాలోనికి రావాలంటే అపవిత్రమైనది నాలో ఏదైనా తీసేసి నన్ను పవిత్రపరచు, నా జీవితంలో ఇక మీదట ఆ పాపము జోలికి పోను, నీ కొరకు నేను బ్రతుకుతానని ఒక తీర్మానం తీసుకుంటే బయట నిలబడిన దేవదేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీలోనికి వస్తే నీవు గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. ఆ గొప్ప దేవుడు నీలోనికి వస్తే ఘనమైన రీతిలో నీవు ఈ లోకంలో వాడబడతావు. ఆ కృప దేవుడు మనకు దయచేయబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తలలు వచ్చుదాం, పైకి లేచి నిలబడి ఎవరికి వారే